జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ నాటి తెలుసుకుందాం. సిద్ధార్థ్, జగదీష్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడా కూడా కాంగ్రెస్ మాత్రం తగ్గడం లేదు. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? థ్యాంక్ యూ నీలిమా. జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అవుతా ఉంది. జగదీష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా బీఆర్ఎస్ కల్చర్పై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. కాసేపటి దాకా ఇటు మంత్రులు కూడా చిట్ చేశారు. బీఆర్ఎస్ కల్చర్లోనే దళితులను అవమానపరిచేటువంటి డిఎన్ఏ వాళ్ళకు ఉంది అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. గతంలో గవర్నర్ విషయంలో కూడా తమిళసై ఉన్నప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టారు. కానీ గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు ఆయనకు కాళ్లకు మొక్కి ఆయనకు సాగిలపడే పద్ధతిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారనే ఒక కంపారిజన్ని కాంగ్రెస్ మంత్రులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ చేస్తూ ఉన్నారు. ఇక ఆదివాసీ మహిళ అయినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా అవమానపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు దళిత స్పీకర్ను అవమానపరుస్తున్నారు. గతంలో సిఎల్పి నేతగా దళితుడైనటువంటి బట్టి ఉన్నప్పుడు కూడా ఆయనను అవమానపరిచే ప్రయత్నం చేశారు అని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఏకవచనంతో మాట్లాడడం తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. జగదీష్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే ఆయనను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పైన మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. జరిగినటువంటి విషయాన్ని, అసలు ఎందుకు జగదీష్ రెడ్డి అంత టెంపర్ లూజ్ కావాల్సి వచ్చిందో అనే విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డికి చెప్పారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి, జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పేలాగా ప్రయత్నించండి అని సీఎం కూడా మంత్రి శ్రీధర్ బాబుకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక కాసేపటి క్రితం స్పీకర్ ఛాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకసారి, మంత్రులు ఒకసారి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత ఎమ్మెల్యేలు ఒకసారి స్పీకర్ను కలిశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత నేతలను అవమానపరచడం, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నేతలను కూడా కేసీఆర్ అవమానపరిచారు పలుమార్లు అనే విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఆయనను సస్పెండ్ చేయాలనే ఒక డిమాండ్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెడుతున్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంపత్ ఏం అనకపోయినప్పటికీ ఆయనను సస్పెండ్ చేశారు. కేవలం దళితుడైనటువంటి కారణంగానే సంపత్ని సస్పెండ్ చేసినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఈరోజు స్పీకర్ను కావాలని ఏకవచనంతో సంబోధించడము, దాంతోపాటు స్పీకర్ను ఇబ్బంది పట్టేలా మాట్లాడడం, డెరగటరీ కామెంట్స్ చేయడం, ఇవన్నిటిని దళితులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక కోణం ఆలోచించి దళితులకు అత్యున్నతమైన స్థానం ఇస్తే వాళ్ళు ఓర్చుకోలేక ఇట్లాంటి యాటిట్యూడ్ని ప్రదర్శిస్తున్నారనే విషయాన్ని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే 2 గంటలు అయిపోయింది. 15 నిమిషాల పాటు వాయిదా వేసిన అది స్పీకర్ను కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వచ్చి కలవడం, కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి కలవడం, మరోసారి కాంగ్రెస్ మంత్రులు వచ్చి కలవడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత ఎమ్మెల్యేలు వెళ్ళి స్పీకర్ను కలవడం, ఇట్లాంటి మీటింగ్స్ జరుగుతుండడంతో ఇది వాయిదా పట్టుకుంటూ వస్తుంది. ఇప్పటికే 2 గంటలు అయిపోయింది. మరి కాసేపట్లోనే సమావేశం మొదలు కానుంది. సమావేశం మొదలు కాగానే జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలనే విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీనిపై జగదీష్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ జగదీష్ రెడ్డి స్పందించకపోతే స్పీకర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.